క్రైస్తవ యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుల మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి ఆయన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, వాక్య భాగంలో గమనించినట్లయితే ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. తప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నువ్వు దేవుని వరమునకు నాకు దాహమునికిమ్మని నిన్ను అడిగిన వాడెవడో అదియు ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చినని ఆమెతో చెప్పెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఎట్పు వచ్చి రాత్రి ఎండినను, ఉదయమున సంతోషం కలుగును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనం. నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను నిప్పుకోలను నన్ను గణపరచును. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాను తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని కాచి కాపాడేటువంటి దేవుడే ఉన్నారు ప్రభు. మీరు మా దప్పికను తెచ్చి దేవుడే ఉన్నారు ప్రభు. మీరు మాకు జీవజాలను ఇచ్చి దేవుడే ఉన్నారు ప్రభు. దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని వదుకోమని చిన్న ప్రార్థన ఇస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.